పురుషుడి శరీరం చాలా మందికి అదొక మిస్టరీ. లోపలేం జరుగుతుందో పెద్దగా తెలీదు కదా. ఈరోజు మనం దాని వెనకున్న సైన్స్, లోపల దాగియున్న మెకానిక్స్, ఇంకా కాలంతో పాటు అసలు పురుషుడి శరీరంపై మన అభిప్రాయాలు ఎలా మారాయో అన్నీ వివరంగా చూద్దాం. ముందుగా ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. శుక్రకణం, వీర్యం రెండూ ఒకటేనా? చాలామందికి ఈ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ముందు దాన్ని క్లియర్ చేసుకుందాం. దీన్ని సింపుల్గా ఇలా అర్థం చేసుకోవచ్చు. శుక్రకణాలు అంటే డిఎన్ఏని మోసుకెళ్లే ప్యాసెంజర్స్ అన్నమాట. మరి వీర్యమేంటి? అది ఆ ప్యాసెంజర్స్ని సేఫ్గా వాళ్లకు కావలసిన పోషణ ఇస్తూ గమ్యాన్ని చేర్చే ఒక వెహికల్ లాంటిది. అంతే తేడా. ఇది జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే. ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. సరే, ఇక మనం కంటికి కనిపించని ఓ అద్భుతమైన ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిపోదాం. ఓకే, మన మొదటి సెక్షన్ సూక్ష్మస్థాయి ఉత్పత్తి. అసలు పురుషుడి శరీరం ఒక నాన్ స్టాప్ ఫ్యాక్టరీలా శుక్రకణాలని ఎలా ప్రొడ్యూస్ చేస్తుందో ఇక్కడ చూద్దాం. అసలు ఈ ఫ్యాక్టరీ స్పీడ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రతి సెకండ్కి అక్షరాల 1500 శుక్రకణాలు తయారవుతాయి. అంటే ఇది నిరంతరం 24/7 నడిచే ప్రాసెస్ అన్నమాట. మరి ఆ స్పీడ్తో ప్రొడక్షన్ జరిగితే ఒక్కసారి స్ఖలనంలో దాదాపు 20 కోట్ల శుక్రకణాలు రిలీజ్ అవ్వడంలో పెద్ద ఆశ్చర్యమేముంది చెప్పండి. కేవలం నంబర్ మాత్రమే కాదు, ఇవి చాలా స్ట్రాంగ్ కూడా. సరైన కండీషన్స్ ఉంటే స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో ఏకంగా 5 రోజుల వరకు బ్రతికి ఉండగలవు. 5 రోజులు! అంతేకాదు, ప్రతి శుక్రకణానికి దాని మిషన్ని పూర్తి చేయడానికి ఒక స్పెషల్ టూల్ కూడా ఉంటుంది. దాని తలపైన ఒక కెమికల్ క్యాప్ లాంటిది ఉంటుందన్నమాట. దాన్నే ఆక్రోజోమ్ అంటారు. అండం బయటి పొరను కరిగించి లోపలికి దారి చేసుకోవడానికి ఈ క్యాపే హెల్ప్ చేస్తుంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కొన్నిసార్లు శరీరం తన సొంత శుక్రకణాలనే బయటవి అనుకుని పొరబడే ఛాన్సుంది. అందుకే వృషణాల్లో ఉండే కొన్ని స్పెషల్ సెల్స్ వాటికొక సెక్యూరిటీ గార్డ్లా పనిచేస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేయకుండా కాపాడతాయన్నమాట. రైట్. ఇక మన రెండో సెక్షన్ శరీరం లోపల మెకానిక్స్. మైక్రోస్కోపిక్ లెవెల్ నుంచి కొంచెం జూమ్అవుట్ చేసి బిగ్ పిక్చర్ చూద్దాం. అంటే శరీరంలో ఉన్న కొన్ని కాంప్లెక్స్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. వీటి గురించి చాలామందికి తప్పుగా తెలుసు. ఉదాహరణకి ప్రాస్టేట్ గ్రంథి. ఇది కేవలం ఒక ద్రవాన్ని ప్రొడ్యూస్ చేస్తుందనే అనుకుంటారు. కానీ అది ఒక స్మార్ట్ ట్రాఫిక్ కంట్రోలర్ లాంటిది. అంటే మూత్ర విసర్జన, స్ఖలనం ఈ రెండూ ఒకేసారి జరగకుండా చూసుకుంటుంది. రెండింటి మధ్య ఒక మెకానికల్ స్విచ్లా పనిచేస్తుందన్నమాట. అలాగే భావప్రాప్తి, అదంత సింపుల్ విషయం కాదు. దాని వెనుక ఒక ఖచ్చితమైన 4 స్టేజ్ల ఫిజికల్ ప్రాసెస్ ఉంది. ఉత్తేజం కలగడం, ఆ తర్వాత పీక్ స్టేజ్కి చేరడం, లయబద్ధమైన సంకోచాలతో స్ఖలనం, ఆ తర్వాత మళ్లీ నార్మల్ స్టేట్కే రావడం. ప్రతిదీ ఒకదాని తర్వాత ఒకటి పర్ఫెక్ట్గా కోఆర్డినేట్ అవుతుంది. పురుషుల ఫిజియాలజీలో మనల్ని సర్ప్రైజ్ చేసే విషయాలు ఇంకా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పురుషులకు ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వస్తాయా? లేదా వాళ్లకు కూడా పాలు పడతాయా? వినడానికి వింతగా ఉంది కదా. ఆశ్చర్యంగా ఉన్నా సమాధానం అవును. చాలా చాలా రేర్ కేసెస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ 2 కండిషన్స్ పురుషుల్లో కూడా కనిపించవచ్చు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? బయాలజీలో మనం గీసుకున్న గీతలు అంత పర్ఫెక్ట్గా ఏమీ ఉండవన్నమాట. ఓకే, మన మూడో సెక్షన్ కండరాలు మరియు ఆయుష్. ఇప్పటివరకు శరీరం లోపలి విషయాలు చూసాం. ఇప్పుడు కాస్త బయటికొద్దాం. కండరాలు అంటే కేవలం బలం, ఫిజిక్ మాత్రమే కాదు, మన ఆరోగ్యంపైన, ఏజింగ్ ప్రాసెస్ పైన వాటి ప్రభావం చాలా కీలకం. అదెలాగో చూద్దాం. ఒక్కసారి ఈ చార్ట్ చూడండి. మనం 30ల మధ్యలోకి రాగానే మన బాడీలో మజిల్ మాస్ సహజంగానే తగ్గడం మొదలవుతుంది. చాలామంది ఇది ముసలితనం వచ్చాకే జరుగుతుంది అనుకుంటారు. కానీ ఈ ప్రాసెస్ మనం అనుకున్న దానికంటే చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ఇలా వయసు పెరిగే కొద్దీ కండరాలు తగ్గిపోవడాన్ని మెడికల్ టర్మ్స్లో సార్కోపేనియా అంటారు. ఇది జనరల్గా 40 ఏళ్ల వయసులో మొదలవుతుంది. ఇది కేవలం బలం తగ్గడమే కాదు, దీనివల్ల సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. దీని ఎఫెక్ట్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో తెలుసా? 40 ఏళ్లు దాటాక ప్రతి 10 ఏళ్లకు దాదాపు 8% మజిల్ మాస్ కోల్పోయే రిస్క్ ఉంది. వయసు పెరిగే కొద్దీ ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అందుకే మజిల్స్ని కాపాడుకోవడమనేది కేవలం లుక్స్ కోసం కాదు, మన మూవ్మెంట్, బ్యాలెన్స్ ఇంకా లాంగ్ టర్మ్ హెల్త్కి అదే ఫౌండేషన్. హెల్దీగా ఏజ్ అవ్వాలంటే ఇది చాలా చాలా ముఖ్యం. సరే, ఇక మన ఫైనల్ సెక్షన్
ఆదర్శాల చరిత్ర. ఇప్పటిదాకా మనం బయాలజీ గురించి మాట్లాడాం, కానీ ఒక ఐడియల్ పురుష శరీరం అనే కాన్సెప్ట్ని బయాలజీ కాదు, కల్చర్ ఎలా షేప్ చేసిందో ఇప్పుడు చూద్దాం. టైంతో పాటు ఈ ఐడియల్ బాడీ డెఫినేషన్ ఎలా మారిపోయిందో చూడండి. ఒకప్పుడు ఏన్షియంట్ గ్రీస్లో అథ్లెటిక్ బాడీయే పర్ఫెక్ట్. ఆ తర్వాత 19వ శతాబ్దంలో లావుగా ఉండటమే రిచ్నెస్కి సింబల్. మళ్ళీ 70లలో బాడీ బిల్డింగ్ ట్రెండ్ వచ్చింది. సో ఈ ఐడియల్ అనేది ఎప్పుడూ ఒకేలా లేదు. ఈ హిస్టరీ అంతా మనకు ఒకటే విషయం క్లియర్గా చెప్తోంది: పర్ఫెక్ట్ బాడీ అనేది నిజానికి లేదు. అదొక మూవింగ్ టార్గెట్, టైంని బట్టి సొసైటీని బట్టి మారుతూ ఉండే ఒక ఆలోచన మాత్రమే. మరి అలాంటప్పుడు ఈరోజు మనం దేనికోసం తాపత్రయపడుతున్నాం? ఒక్కసారి ఆలోచించండి.